కొద్దిగా కింద కొద్దిగా అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలపై అలాగే ఈ రాష్ట్ర ప్రజలపై విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అలాగే మన కందుకూరు ప్రతిష్టని మీ అందరికీ కూడా తెలుసు. అంకమ్మ తల్లి గ్రామ దేవత ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా పట్టణ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ అంకమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ప్రథమ వార్షికోత్సవం మీ అందరికీ కూడా తెలుసు. గతంలో ఈ టెంపుల్ ఎంత ప్రసిద్ధిగాంచిందో ఈ నియోజకవర్గ ప్రజలకు అలాగే పట్టణ ప్రజలకు కూడా ఏ విధంగా డెవలప్ చేసి కన్స్ట్రక్షన్ చేశారో, తర్వాత వచ్చి మనం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఏదైతే టెంపుల్లో ఉన్న బ్యాలెన్స్ వర్కులు కానీ కమిటీ సభ్యులు కూడా లాస్ట్ టైం ఒకసారి కలవడం జరిగింది. మనం కూడా ఈ టెంపుల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి, ఈ టెంపుల్కి ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ పెంచాలి, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఆల్రెడీ మంత్రివర్యులు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే భూమి పూజ కార్యక్రమం చేసి ఈ టెంపుల్ని ఈ కందుకూరు పట్టణ ప్రజలకి ఈ టెంపుల్కి వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా పెంచి ఈ టెంపుల్ని దినదినంగా అభివృద్ధి చెందేదానికి మేము అందరం కూడా కృషి చేసి, అలాగే కమిటీ సభ్యులతో కూడా కలుపుకొని, అలాగే ఈ పట్టణ ప్రజలను కూడా కలుపుకొని ఈ టెంపుల్కి మంచి పేరు తెచ్చే విధంగా గొప్ప, అలాగే ఈరోజు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తానని చెప్పారు నిన్న. ఆయన కూడా ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్న బట్టి రాలేకపోయాడు. మనం పెద్దల సహాయ సహకారాలతో అలాగే ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ టెంపుల్ని ముందుకు తీసుకొని పోతానని చెప్పి, అలాగే మనందరం కూడా చూసాం వరదలు వచ్చి రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉందో విజయవాడ ప్రాంత ప్రజలు వాళ్ళందరూ కూడా వినాయకుడి విశ్వేశ్వరుని ఆశీస్సులతో అందరూ కూడా తేరుకోవాలని చెప్పి జనసేన స్రవంతులకి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే ఇక్కడికి వచ్చిన అంకమ్మ తల్లి భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో అంకమ్మ తల్లి గుడిలో వినాయక చవితి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మా మామ ఇట్టూరు నాగేశ్వరరావు గారు మేము అందరం కలిసి ఇక్కడ పూజలు చేసి కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ శుభం జరగాలని చెప్పి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అన్ని కార్యక్రమాలు రూపొందించే విధంగా అన్ని కార్యక్రమాలు జరగాలని చెప్పని కూడా ప్రార్థించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా ఏ విధంగా వరద ప్రాంతాల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరం కూడా ఆ వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకి అన్ని విధాలుగా అందరం సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని, ముఖ్యమంత్రి గారు చేస్తున్న కష్టానికి అందరం అండగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందించి వాళ్ళందరినీ త్వరగా ఆ విపత్తు నుంచి కాపాడే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అట్లాగే మన గ్రామదేవత కందుకూరుకు సంబంధించిన అంకమ్మ తల్లి గ్రామదేవత గత ప్రభుత్వ సమయంలో ఖచ్చితంగా అప్పటి శాసనసభ్యులు మహేందర్ గారిని, అట్లాగే ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఒక పార్టీలకు అతీతంగా ఒక కమిటీలాగా ఏర్పడి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని టెంపుల్ని రూపొందించడం జరిగింది. ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు ఇట్టూరు నాగేశ్వరరావు గారు, అట్లాగే నేను కూడా దేవాదాయ శాఖ మంత్రి గారితో కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. అందరం కలిసి
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడిన తర్వాత దానికి సంబంధించి రాజగోపురం సంబంధించి కానీ ఏ అంశాలు పెండింగ్ ఉన్నా వాటన్నిటిని కూడా కలిసి కృషి చేసి 100% కందుకూరుకే ఒక అద్భుతమైన తలమానికంగా ఈ కార్యక్రమాన్ని టెంపుల్ని తీసుకెళ్లేదానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ನಮ್ಮ ವಸ್ತುಗಳೇ ಮನೆ కట్టిందని అవసరం మళ్ళీ లారీ చుట్టూరు అది కడితే తిరగని చదువుతున్నాడు ఆయన రోజు. బ్రేక్ అయింది, బ్రేక్ పెడతారు. చుట్టుపక్కల టెంపుల్స్ అన్న వాళ్ళు చేస్తారు. మీ దగ్గర చాలా